హాయ్ పిల్లలు, వెల్కమ్ టు అనగనగా ఓ కథ. పులిరాయుళ్ల నాయకుడైన ఏకపాదుడికి గల అపూర్వ శక్తిని గురించి వినగానే ఉగ్రదత్తుడు నిలువెల్లా కంపించిపోయాడు. ఏకపాదుణ్ణి హతమార్చకుండా తను గాని తన స్నేహితులు గాని ఈ జ్వాలాద్వీపాన్ని వదలటం సాధ్యం కాదు. అంతేకాక సామంతరాజైన సుదర్శనుడి కుమార్తె చంద్రసేన కూడా ఆ దుర్మార్గుడి ఆధీనంలోనే ఉన్నది. దుర్మార్గుణ్ణి చంపటం అనేది చాలా గడ్డు సమస్య. ఒకసారి వాణ్ణి నా భటులు ఒంటరిగా దొరకపుచ్చుకున్నారు. కానీ వాళ్ళు ఈటెలు ఎత్తి వాడి గుండెల్లో పడవబోయే లోపలే వాడు తన కత్తితో ముఖం మీద తనే ఘాటు వేసుకున్నాడు. ఆ నెత్తురు చూస్తూనే నా భటులందరూ అక్కడికక్కడే మరణించారు అన్నాడు కందుడు. అయితే మనం వాడి ఎదుట పడటంలోనే ప్రమాదం ఉన్నదన్నమాట. మరి ఎలా చంపటం అన్నాడు ఉగ్రదత్తుడు నిస్పృహగా. రుద్రుడు ఏకపాదుడి కోటకేసి సాలోచనగా చూస్తూ, ఒకసారి మనం ఆ కోటను చుట్టుముట్టగలిగితే తరువాత వాణ్ణి చంపటం ఎలాగో ఆలోచించవచ్చు. ఆ సమయానికి ఏదో ఒక ఉపాయం తోచకపోదు. ఉగ్రాక్షుడు పెద్ద జిత్తుల మారి అన్నాడు. బహుశా నా పెంపుడు తండ్రి చచ్చినా పర్వాలేదనుకుంటున్నట్టున్నాడు ఈ రుద్రుడు అనుకున్నాడు ఉగ్రదత్తుడు తన మనస్సులో. కానీ కందుడు చెప్పినట్టు తను తన పెంపుడు తండ్రి సహాయం కోరక తప్పదు. బలవంతులు, ప్రాణభయం లేనివాళ్ళు అయిన తన రాక్షస బండ్లు వచ్చి పాల్గొననిదే భయంకర పక్షుల్ని, పులిరాయుళ్లను ఓడించటం సాధ్యం కాదు. ఉగ్రదత్తుడు ఇలా ఆలోచిస్తూ ఉండగా కందుడు అతన్ని సమీపించి, ఉగ్రదత్త, నీ నిర్ణయం ఏమిటి? నీ పెంపుడు తండ్రి నుంచి సహాయం కోరుతూ వార్త పంపటమా లేదా అని అడిగాడు. అక్కడికి ఎవరు వెళ్ళేటట్లు? పోనీ నేనే వెళ్ళిరానా అని అడిగాడు ఉగ్రదత్తుడు. కందుడు జవాబిచ్చే లోపలే రుద్రుడు ముందుకొచ్చి, కపిలపురం వెళ్ళి ఇక్కడి సంగతి సందర్భాలు చెప్పి సహాయం నేను తీసుకువస్తాను, నన్ను పోనివ్వండి అన్నాడు. ఇందుకు కందుడు, ఉగ్రదత్తుడు కూడా ఒప్పుకున్నారు. తరువాత కందుడు తన అనుచరుల్లో ఒకణ్ణి పిలిచి, రుద్రుణ్ణి భయంకర పక్షి మీద ఎక్కించుకుని కాపిలపుర రాజ్యంలో అడవుల్లో దించాలని చెప్పాడు. దానికి వాడు అయిష్టంగా ముఖం పెట్టి, అయ్యా, మీకు తెలుసు గదా, ఈ ఉగ్రదత్తుణ్ణి ఇతరులను పులిరాయుళ్ళు అపహరించి ఈ ద్వీపానికి తెచ్చినప్పటి నుంచి రాక్షసులు, ప్రజలు కూడా రేయింబవళ్ళు భయంకర పక్షుల కోసం కాపలా కాస్తున్నారు. మేము ఆ ప్రాంతాల దిగామో వచ్చిన పని చెప్పే ముందుగానే మమ్మల్ని వాళ్ళు చంపేస్తారు అన్నాడు. ఉగ్రదత్తుడు ఒక క్షణకాలం ఆలోచించి, అయితే రుద్రుడు ఒక పని చేస్తే సరిపోతుంది. అడవిలో దిగే ముందు తనెవరో అక్కడి కాపలా వాళ్ళు తెలుసుకునేందుకు వీలుగా తన దుస్తుల్లో ఏదో ఒక దాన్ని పైనుంచి కిందకు పడవేయటం బాగుంటుంది. నేను నా పెంపుడు తండ్రికి రాసే లేఖని ఒకదాన్ని కూడా ఆ దుస్తులతో పాటు పడవేస్తే సంగతి సందర్భాలు వాళ్ళు తెలుసుకుంటారు అన్నాడు. ఈ ఉపాయం అందరికీ నచ్చింది. ఉదయం కాగానే ప్రయాణం అయ్యేందుకు చేయవలసిన ఏర్పాట్లు చేసుకోవలసిందిగా తన అనుచరుడికి, రుద్రుడికి చెప్పి కందుడు ఉగ్రదత్తుణ్ణి వెంటబెట్టుకు వెళ్ళి అతడి కోసం ఏర్పాటు చేసిన శయనాగారాన్ని చూపించాడు. తన కోట ముందున్న ఆవరణలోని ఒక పెద్ద రాతి మీద తలను రెండు చేతుల మధ్య పెట్టుకుని విచారంగా కూచుని ఉన్న ఉగ్రాక్షుడి వద్దకు అతడి బంట్లు ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి, మహానాయక, ఏదో ప్రమాదం, అంతా అయోమయం, వాడికి మతిపోయన్నా ఉండాలి అంటూ వగురుస్తూ నిలబడ్డారు. ఏమిటి ప్రమాదం? ఏమిటి అయోమయం? ఏంటి వాగుడు? మీకేనా మతిపోయింది అంటూ ఉగ్రాక్షుడు కళ్ళెర్ర చేసి తన బంట్లకేసి చూశాడు. తమ నాయకుడి ముఖం కేసి చూస్తూనే ఇద్దరు రాక్షస బంట్లు తబ్బిబ్బు పడిపోయి తడబడుతూ, ఎవడో ఒకడు జ్వాలాద్వీపం వాడు పట్టపగలే మన అడవి మీద ఎగురుతూ కిందికి దిగాలని ప్రయత్నం చేస్తున్నాడు. మన కాపలా వాళ్ళు వాడి మీదకి బాణాలు, గదలు విసిరారు. వాడు మూటలా కట్టిన ఏదో వస్తువును కింద పడవేసి ఇంకా అక్కడే ఎగురుతున్నాడు అన్నాడు.
ఆ వస్తువేది, వెంట తెచ్చారా అన్నాడు ఉగ్రాక్షుడు కోపంగా. అది ఎక్కడో చెట్లలో పడింది, మన వాళ్ళు దానికోసం గాలిస్తున్నారు అన్నారు రాక్షస బంట్లు. అయితే ఈ లోపల మీకు మతులు పోయి పలవరిస్తూ నా దగ్గరకు పరిగెత్తుకొచ్చారన్నమాట, పదండక్కడికి అంటూ హుంకరించి ఉగ్రాక్షుడు తన భటుల వెంట బయలుదేరాడు. ఉగ్రాక్షుడు అడవిలో కొంత దూరం వెళ్ళేసరికి ఒక ఎత్తైన రాతిగుట్ట పక్కనే ఉన్న చెట్టు కింద కొందరు రాక్షసులు ప్రజలు గుంపుగా కూడి రణగుణధ్వని చేస్తున్నారు. ఒక భయంకర పక్షి పైన చెట్ల మీద వలయాకారంగా ఎగురుతున్నది. ఉగ్రాక్షుడు తమకేసి రావడం చూస్తూనే గుంపులోంచి ఒక రాక్షసుడు, ఇద్దరు ప్రజలు పరిగెత్తుకుంటూ అతడికి ఎదురు వచ్చారు. రాక్షసుడి చేతిలో ఒక చిన్న రంగు వస్త్రం, గుండ్రంగా కర్రకు చుట్టి ఉన్న ఒక పత్రం కనిపించాయి. మహానాయక, ఆ భయంకర పక్షి మీద 3 మనుషులున్నారు. అయితే వాళ్ళు పులిరాయుళ్ళు మాత్రం కాదు. వాళ్లలో 2 ఎలుగొడ్డు చర్మాలు ధరించి ఉన్నారు. ఒకవేళ అవి మనను మోసగించేందుకు ఆ దుర్మార్గులు వేసిన మారువేషాలేమో. వాళ్లే వీటిని మూటలాగా కట్టి కింద పడవేశారు అంటూ వస్త్రాన్ని, కర్రకు చుట్టి ఉన్న పత్రాన్ని ఉగ్రాక్షుడికి ఇచ్చారు. ఉగ్రాక్షుడు వాటిని అందుకుని పత్రాన్ని తెరిచి చూస్తూ, ఈ మానవ భాష చదవమనా నాకిస్తున్నావు? బుద్ధి లేదా? ఒరే నరమానవా, ఈ గెలుకుడేంటో చదువు అంటూ పక్కన ఉన్న మనిషికి ఇచ్చాడు. వాడు అంతా చదివి ఆశ్చర్యపోతూ, మహారాక్షస, ఇది నీ పెంపుడు కొడుకు ఉగ్రదత్తుడు జ్వాలాద్వీపాన్నుంచి రాశాడు. ఆ భయంకర పక్షి మీద ఉన్న 3 ఒకడు రుద్రుడట, తతిమ్మ 2 భల్లూకరాయుళ్ళు, మనకి మిత్రులట అన్నాడు. ఆహా, నా ఉగ్రదత్తుడు బతికే ఉన్నాడా? నాకు మొదటి నుంచి వాడు ఏదో ఒకనాడు తిరిగి నా అరణ్యరాజ్యం వస్తాడని నమ్మకం ఉన్నది. అరే, వాడే రాక ఈ రుద్రుణ్ణి ఎందుకు పంపినట్టు? సరే, ఆ భయంకర పక్షి మీద ఉన్న వాళ్లకు కిందకి దిగమని సంజ్ఞలు చెయ్యండి అన్నాడు ఉగ్రాక్షుడు సంశయిస్తున్నవాడిలాగా. కొందరు రాక్షసులు ప్రజలు కలిసి చెట్ల మీది నుంచి గుట్టల మీది నుంచి భయంకర పక్షికేసి చేతులు, పొడుగాటి చెట్ల కొమ్మలు ఊపుతూ దిగవలసిందిగా సంజ్ఞలు చేశారు. భయంకర పక్షి ఏటవాలుగా ఎగురుతూ వచ్చి ఉగ్రాక్షుడికి అల్లంత దూరంలో దిగింది. ఆ వెంటనే పక్షి మీది రుద్రుడు చెంగున కిందకి దూకి కేకలు పెడుతూ ఉగ్రాక్షుడి దగ్గరకు పరిగెత్తుకు వచ్చాడు. రుద్రుణ్ణి చూస్తూనే ఉగ్రాక్షుడికి ఎంతో ఆనందం కలిగింది. అతడు రుద్రుణ్ణి 2 చేతులతో పైకెత్తి ఆప్యాయంగా అటు ఇటు ఊపి కిందకి దించుతూ, ఉగ్రదత్తుడు క్షేమంగా ఉన్నాడా? వాడు నీతో పాటు ఎందుకు రాలేదు? అరుద్రుడేమయ్యాడు అని అడిగాడు ఆవేశంగా. ఉగ్రదత్తుడు క్షేమంగానే ఉన్నాడు. అరుద్రుడు సామంతరాజు సుదర్శనుడి కూతురు చంద్రసేన పులిరాయుళ్ల వద్ద బందీలుగా ఉన్నారు. ఆ పులిరాయుళ్ల నాయకుడు ఏకపాదుడనేవాణ్ణి చంపితే తప్ప వాళ్ళు, ఉగ్రదత్తుడు క్షేమంగా ఇక్కడికి రాలేరు. అందుకు నిన్ను సహాయం రావలసినదిగా ఉగ్రదత్తుడు కోరాడు అన్నాడు రుద్రుడు. నా కొడుకు నన్ను సహాయం రావలసిందని కోరటమా? ఏమిటా మాటలు? వాడు నా నుంచి పారిపోవాలని చూసినా 14 లోకాలు గాలించి పట్టుకుని కాళ్ళు చేతులు కట్టి కోటలో పడవేస్తాను. నా తరువాత ఈ అరణ్య రాజ్యానికి నాయకులెవరు అంటూ పట్టరాని ఆగ్రహంతో అడవి మారుమోగేలాగా ఉగ్రాక్షుడు హుంకరించాడు. ఉగ్రాక్షుడు కొంత శాంతించిన తరువాత రుద్రుడు జ్వాలాద్వీపంలో ఉన్న 2 శత్రుపక్షాల సంగతి, భల్లూకరాయుళ్ల నాయకుడైన కంధుడు తనకు చేసిన సహాయం సంగతి చెప్పాడు. పడవల్లో బయలుదేరి రావాలి. మీరు జ్వాలాద్వీపం చేరేందుకు 2 పగళ్ళు 2 రాత్రులు పడుతుంది. దారి చూపేందుకు ఒక భల్లూకరాయుడు నా వెంట వచ్చాడు అంటూ అతన్ని ఉగ్రాక్షుడికి పరిచయం చేశాడు. తరువాత రుద్రుడు దారి చూపవచ్చిన భల్లూకరాయుణ్ణి ఉగ్రాక్షుడి దగ్గర వదిలి తాను మరుక్షణమే తిరిగి జ్వాలాద్వీపం వెళ్ళిపోయాడు. ఉగ్రాక్షుడు తన బంట్లలో మెరికల వంటి వారిని 500 మందిని ఏరి
వాళ్లతో జ్వాలాద్వీపం వెళ్లేందుకు ప్రయాణం కట్టాడు. వాళ్ళు మహారణ్యాల్లో పడి కొండలు నదులు దాటుతూ వారం రోజుల తరువాత సముద్ర తీరం చేరారు. రాక్షసుల్లో చాలామంది సముద్రాన్ని చూడటం అదే మొదటిసారి. కంటి కానినంత వరకు ఉన్న ఆ మహాప్రవాహాన్ని చూస్తూనే వాళ్ళు చెప్పలేనంతగా నివ్వెరపోయారు. ఇంత మహాసముద్రం మధ్య నేల ఎలా ఉంటుంది? ఇందులో ఏదో మోసం ఉంది. ఎలాగైనా మనకు నీటి గండం తప్పదు అని వాళ్ళు గుసగుసలు ప్రారంభించారు. ఈ సంగతి తన చెవిని పడగానే ఉగ్రాక్షుడు రౌద్ర రూపం దాల్చి అడవి చెట్లు నరికి వాటి బాదులతో ఒక్కొక్కటి 50 మందిని మోయగలిగేటట్టుగా 10 పడవలు కట్టండి. వాటిని జాగ్రత్తగా కట్టుకున్నారా మీరు సముద్రం దాటి జ్వాలాద్వీపం చేరుతారు. లేదా మీరు భయపడుతున్నట్టు మీకు నీటి గండం తప్పదు అన్నాడు. ఉగ్రాక్షుడి హెచ్చరిక రాక్షసుల్లో ఒక చెంప భయాన్ని, మరో చెంప ఆత్మవిశ్వాసాన్ని తెగువను కలిగించింది. వాళ్ళు మహావృక్షాలను వేళ్లకంట ఊడబెరికి ఊడలతో ఒక మానుకు ఇంకొక మానుకు బంధాలు బిగించి పెద్ద పెద్ద తెప్ప పడవలు తయారు చేశారు. అన్నీ సిద్ధమై ఒకనాటి సూర్యోదయం వేళ ఉగ్రాక్షుడు సముద్రం మీద బయలుదేరబోతుండగా చిత్రసేనుడి దగ్గర నుంచి ఒక దూత అక్కడికి వచ్చాడు. అతడి ద్వారా జ్వాలాద్వీప పరిస్థితులు చిత్రసేనుడికి తెలుసునన్న విషయం ఉగ్రాక్షుడు తెలుసుకున్నాడు. తన దూత ద్వారా చిత్రసేనుడు ఉగ్రాక్షుడికి కొంత సైనిక సహాయం చేస్తానని కబురు పంపాడు. తన కుమారుణ్ణి పులిరాయుళ్ళు ఎత్తుకుపోయారని తెలిసి మహారాజు మహారాణి దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఈ వార్తతో పాటు సామంతుడి కుమార్తె చంద్రసేన కూడా అపహరించబడిందని తెలిసి మరింత బాధపడ్డారు. ఆ సామంతరాజు సుదర్శనుడు లోగడ ద్రోహి నాగవర్మతో జరిగిన యుద్ధాల్లో మహారాజుకు ఎంతగానో సహాయపడ్డాడు. ఆయన మహారాణికి బంధువు కూడా. రాకుమారి చంద్రసేనతో యువరాజుకు వివాహం జరపటం బావుంటుందని కూడా వారు భావిస్తున్నారు అని చెప్పాడు దూత. దూత మాటలు వింటూనే ఉగ్రాక్షుడు కోపంతో నిలువెల్లా కంపించిపోయాడు. రాతిగదను దూతపైకి ఎత్తబోయినవాడల్లా తమాయించుకుని, వాడు యువరాజు కాదు, ఉగ్రదత్తుడు, నా కుమారుడు. నా కుమారుడి కోసం దుఃఖించే హక్కు మీ రాజుకు రాణికి లేదన్నానని చెప్పు. ఈ సామంతుడెవడు, సుదర్శనుడెవడు? వాడి పేరు కూడా ఎన్నడూ వినలేదే. వాడి కుమార్తె చంద్రసేన ఉగ్రదత్తుడికి తగునో తగదో తేల్చవలసిన వాణ్ణి నేను, తెలిసిందా? ఇక వెళ్ళు అంటూ హుంకరించాడు. ఉగ్రాక్షుడితో ఇంకేమి చెప్పినా తన ప్రాణానికే ముప్పు రావచ్చని భావించిన దూత వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి పారిపోయాడు. తరువాత ఉగ్రాక్షుడి ఆజ్ఞ కాగానే రాక్షసులు పడవలను సముద్రం లోపలికి లాగి పశువుల చర్మాలతో కుట్టిన తెరచాపలను గాలివాలుకు ఎత్తారు. అన్నిటికన్నా ముందున్న పడవలో దారి చూపేందుకు వచ్చిన భల్లూకరాయుడు ఎక్కాడు. రాక్షసులెక్కిన పడవలు ఏ ప్రమాదం లేకుండానే ఆ పగలు రాత్రి సముద్రంలో ఎక్కడా ఆగకుండా తూర్పు దిక్కుగా ప్రయాణించినాయి. కానీ మర్నాటి సూర్యోదయం వేళకు వాళ్లకు దూరంగా సముద్రంలో ఆకాశం ఎత్తు భయంకరమైన మంటలు కనిపించినాయి. జ్వాలాద్వీపం, జ్వాలాద్వీపం అంటూ కొంత భయంగా కొంత ఉత్సాహంగా రాక్షసులు గట్టిగా కేకలు పెట్టారు. ఆ తరువాత కొద్దిసేపటికల్లా ద్వీపం వైపు నుంచి తమకేసి వస్తున్న నల్లని నలుసంత చిన్న ఆకారం ఒకటి వాళ్లకు కనిపించింది. అది చూస్తూ ఉండగానే క్రమక్రమంగా పెరిగి పెద్దదై భయంకర పక్షిగా పడవల మీద ప్రత్యక్షమైంది.